जातं सहगण रघुदानन्दितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपीशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे बृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धूनैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंदा ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय मुखं करोति वाञ्छालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं तीरतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम् హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్ ఇప్పుడు మనం 16వ అధ్యాయం చర్చించుకోబోతున్నాము. ఈ 16వ అధ్యాయం ఏంటంటే కాళీయ మర్దనం. అయితే మనకి నిన్న మాతాజీ దేనకాసుర వధలో ఆ దేనకాసుని చంపిన తర్వాత గోపబాలులందరూ పచ్చిక బయళ్ళకి వెళ్ళి అక్కడ విహారిస్తున్నప్పుడు యమునా నది తీరంలో దప్పిక వేసి నీళ్లు తాగడానికి వెళ్తే గోపబాలులు ఇంకా గోవులు ఆ నీళ్లు తాగగానే స్పృహ తప్పి పడిపోతారు. వాళ్ళకి ప్రాణాలు విడిచిపోతే కృష్ణుడు కృప చేత మళ్ళీ వాళ్ళకి తిరిగి ప్రాణాలు ఇస్తాడు. అయితే వాళ్ళలా చనిపోవడానికి కారణం ఏంటంటే యమునా నది విషపూరితమై ఉంటుందన్నమాట. ఎందుకు విషపూరితమై ఉంటుంది అంటే ఈ కాళియ అనే సర్పము దాంట్లో నివసిస్తుంది అనమాట. ఈ విషయం కృష్ణుడు తెలుసుకొని కాళియ సర్పంని ఏ విధంగా ఆ యమునా తీరం నుంచి పంపించి ఆ నీళ్ళని ఎలా మళ్ళీ పరిశుద్ధం చేశాడో ఇప్పుడు మనం ఈ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం. అయితే ఈ అధ్యాయాలు అన్ని కూడా సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్తూ ఉంటాడనమాట. అయితే పరీక్షిత్ మహారాజు ఎంతో ఉత్సాహంగా ఎలా శ్రీకృష్ణుడు కాళియ సర్పాన్ని యమునా నదితోని పంపించి ఎలా నీళ్లు పరిశుద్ధం చేశాడో వివరించండి అని సుఖదేవ్ గోస్వామిని అడిగితే సుఖదేవ్ గోస్వామి మనకు వివరించడం మొదలు పెడతారనమాట. సో సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తాడంటే ఆ నది అనేది యమునా నది అనేది చాలా విషపూరితమై ఉండిపోతున్నాయి అనమాట. అక్కడ 24 గంటలు కూడా ఈ కాళియ సర్పం నుంచి విషప్రవాలు వెదజల్లుతూనే ఉంటాయి అనమాట. ఎంత విషపూరితం అయిపోతాయంటే ఆ నదిపై నుంచి ఏమైనా పక్షులు విహరిస్తున్నా కూడా ఆ విషపు గాలిల వల్ల అది పక్షి గాలిలో మరణించి నీటిలో పడేదనమాట. అలాగే యమునా నది ఒడ్డున ఉన్న చెట్లు గడ్డి ఇవన్నీ కూడా విష ప్రభావం వల్ల మరణించేవి. ఎంతగా విషం అదైపోయిందంటే అక్కడ అన్ని మొత్తం అక్కడ ఉన్న చెట్లు అన్ని దాని వల్ల అన్ని నశించిపోయాయి అన్నమాట. అంటే ఇలా అన్ని గడ్డి అలాగే పక్షులు ఇలా ఈ విషం వల్ల అన్ని నశించిపోవడాన్ని శ్రీకృష్ణుడు చూశాడనమాట. అయితే శ్రీకృష్ణుడు ఏం చేశాడు, ఇలాంటి అవాంత శక్తులని నాశనం చేయడానికి శ్రీకృష్ణుడు మనకి ఈ భూమిపై అవతరించాడు కదా. సో ఆయన ఏం చేస్తాడంటే ఒక కదంబ వృక్షం అన్నమాట. కదంబ వృక్షం అనేది ఆ చెట్టుకి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. ఆ కదంబ వృక్షం ఫలాలు లక్ష్మీదేవి పూజకి ఉపయోగిస్తారు. అలాగే శ్రీకృష్ణుడికి కూడా చాలా ప్రియమైనది అది.
అంటే పురాణాల్లో ఏం చెప్తారంటే శ్రీకృష్ణుడు ఆ చెట్టు కిందే వేణువు వాయించాడని, ఆహ్, ప పువ్వులనేవి బంతి ఆకారంలో చాలా పసుపు పచ్చ రంగులో ఆ పువ్వులనేవి ఉంటాయన్నమాట. కదంబ వృక్షాలు. ఈ కదంబ వృక్షాలను కొన్ని ఆయుర్వేదాలలో కూడా వాడతారన్నమాట. ఈ కదంబ వృక్షం పైకి శ్రీకృష్ణుడు ఎక్కి ఏం చేస్తాడంటే నడుము బిగించి మల్ల యుద్ధంలో వీరుడు వెళ్తాడు గదా! అలా తన భుజాలని చేసి మంచిగా దాంట్లోకి దుంకుతాడన్నమాట. అక్కడ మనం చూసుకోవాల్సిందేంటి అంటే, యమునా తీరం నది ఒడ్డున అంత ఏమంటారు చిన్న చిన్న గడ్డిలు, చెట్లు, పక్షులు ఇవన్నీ మరణించినా గానీ, ఈ కదంబ వృక్షం ఒక్కటి మాత్రం మరణించలేదు. ఎందుకు అనంటే, దీంట్లో ఏం చెప్తారంటే పురాణాలలో శ్రీకృష్ణుడు ఈ లీల చేస్తాడు కాబట్టే ఏం విష్ణు భగవానుడికి గరుడు వాహనం కదా! ఆ గరుడ వాహనము ఆయనేం చేస్తాడంటే, శ్రీకృష్ణుని కోసం ఈ కదంబ వృక్షంపై అమృతాన్ని చిలకరించాడనమాట. అందుకని ఆ చెట్టు కృష్ణుడు కోసం కదంబ వృక్షంలా బ్రతికే ఉంటుందనమాట. సో, ఈ చెట్లు మనకి సాధారణంగా ఎక్కువగా బృందావనంలోనే కనిపిస్తుంటాయనమాట. అయితే అలా చెట్టు పైకెక్కి దుమికిన తర్వాత నీళ్ళల్లో పెద్ద రాయేస్తే మనకి శబ్దం ఎలా వస్తుంది? అలా పెద్ద శబ్దం వచ్చి ఆ నీళ్ళల్లో నుంచి కృష్ణుడు దూకుతాడనమాట. అలా దూకిన చందరవర్ణంగా నీళ్ళన్నీ ఇలా చిట్లిపోతాయన్నమాట. కృష్ణుడు అలా దుంకగానే. కృష్ణుడు దేవాది దేవుడు గదా! ఆయన చాలా మనం షడైశ్వర్యాలు నేర్చుకుంటాం గదా! ఆయనకి అందము, ఐశ్వర్యము, వైరాగ్యము ఇలా ఎక్కువ అలా ఆయన చాలా బలవంతుడు. అంతటి బలమైన శ్రీకృష్ణుడు ఆ యమునా నదిలో దూకగానే నీళ్ళన్నీ ఇలా చెల్లాచెదురుగా అయినట్టుగా పడతాయన్నమాట. ఇది శ్రీకృష్ణుడు దేవాది దేవుడు కాబట్టి ఇలా నీళ్ళన్నీ చెల్లాచెదురుగా పడడం మనకు పెద్ద ఏమంటారు స్పెషల్ కాదు. ఆయన దేవాది దేవుడు. ఆయన ఎంతటి లీలలైనా ప్రదర్శించగలుగుతాడు గదా! అలా దుంకుతాడనమాట. దూకగానే మడుగులో యమునా తీరంలో యమునా నదిలో ఒక మడుగులో ఈ కాళీయ సర్పం నివసిస్తుందనమాట. ఆ మడుగులో శ్రీకృష్ణుడు దూకగానే పెద్ద శబ్దంతో దూకుతాడు గదా! దానికి డిస్టర్బెన్స్ అవుతదనమాట. ఎవరో నా నివాసానికి వచ్చారని కోపంతో అది బయటికి నీళ్ళలోంచి ఆ మడుగు నుంచి కొంచెం బయటికొస్తుందనమాట. బయటికి వస్తుంది. అయితే శ్రీకృష్ణుడేంటి ఆయన చాలా అందంగా ఉంటాడు. ఆయన పీతాంబరధారి, మళ్ళీ ఆయన పాదాలు సుకుమారంగా ఉంటాయి. చక్కగా అలంకరించుకొని, ఆయన మొహం నీలిమేఘ శ్యాముడు వలె చాలా అందంగా కనిపిస్తాడు. ఇంత అందంగా శ్రీకృష్ణుడు ఉన్నప్పటికీ కూడా కాల్యుడు కోపంతో రగిలిపోతూ శ్రీకృష్ణునిపై దాడి చేయడానికి వచ్చేస్తుందనమాట. శ్రీకృష్ణుడిపై దాడి చేస్తుందనమాట. శ్రీకృష్ణుడిని దాడి చేసి ఏం చేస్తుంది, తన పాము అంటే చాలా పొడవుగా ఉంటుంది గదా! కాళ్య సర్పం. అలా పొడవుగా తన తోకతో శ్రీకృష్ణుడు తన నీటిలో దుంకి తననెక్కడ డిస్టర్బ్ చేస్తున్నాడని చెప్పి, నా నివాసానికి కృష్ణుడొచ్చాడని చెప్పి అదేం చేస్తుంది, కృష్ణుని చుట్టూగా చుట్టేస్తుందనమాట. ఆ కృష్ణుడిని తోకతో మొత్తం చుట్టేస్తుంది రౌండ్‌గా. అలా శ్రీకృష్ణుడిని ఆ రీతిగా చుట్టువేయడాన్ని చూడగానే గోపబాలురు, ఇతర బృందావన వాసులు భయంతో చాలా భయంతో ఏమంటారు వాళ్ళు భయంతో, టెన్షన్‌తో కృష్ణుడిని చూస్తుంటారనమాట. అయ్యయ్యో! శ్రీకృష్ణుడిని పాము ఇలా చుట్టేసింది అని చెప్పి. వారు తమ జీవితాలను అంటే వాళ్ళు ఎందుకంత టెన్షన్ వాళ్ళకి వచ్చింది, ఎందుకంత వాళ్ళు భయభ్రీనులయ్యారు అంటే, వారు తమ జీవితాలను, సంపదలను, ప్రేమను, సమస్య కార్యాలను సమస్తాన్ని శ్రీకృష్ణుడికి అంకితం చేశారు. అటువంటి శ్రీకృష్ణుని ఇప్పుడు ఈ పరిస్థితిలో చూడగానే వారు భయవిహురులై నేలపై పడిపోయారనమాట. వాళ్ళు తల సంపదను, కీర్తిని, వాళ్ళ ప్రేమను, సమస్త కార్యాలను ఏం చేశారంటే కృష్ణుడికి అంకితం చేశారు. కృష్ణుడికి మించింది వాళ్ళు ఇంకొకటికి లేదు. వ్రజవాసులందరూ కూడా కృష్ణునికి పూజనీయులు. కృష్ణుని ఎంతగా ప్రేమిస్తారంటే ఇంక వాళ్ళకి వేరే ఆలోచన, వేరే వాళ్ళు చేసే కార్యాలన్నిట్లో కూడా శ్రీకృష్ణునికి మించింది ఇంకొకటి లేదు. వారికి సంపద కన్నా కూడా శ్రీకృష్ణుడే అలాంటి శ్రీకృష్ణుడిని వాళ్ళు ఆ విధంగా పాము చుట్టేయడానికి చూసి, వాళ్ళు కళ్ళు తిరిగి నేల పైన పడిపోతారనమాట. యమునా తటిపై ఈ సంఘటన జరుగుతున్నప్పుడు, ఈ సంఘటన అలా కృష్ణుడు ఏమంటారు కాళీయ దగ్గరికి వెళ్ళడం, కాళీయుడు శ్రీకృష్ణుడిని తోకతోని దాని శరీరం మొత్తం ఇలా శ్రీకృష్ణుడిని చుట్టేయడం, అలాగే అక్కడ గోపబాలురు, బృందావన వాసులందరూ, శ్రీకృష్ణుని స్నేహితులందరూ అలా చూసి భయపడి స్పృహ తప్పి పడిపోవడం ఇలా జరుగుతున్నప్పుడు, ఇదంతా యమునా నది తీరం దగ్గర జరుగుతుంది. ఇంటి దగ్గర గృహం దగ్గర నందద గోపులు అలాగే యశోదామాత ఉంటారు గదా! వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే వాళ్ళు కొన్ని దుష్ట శకునాలనేది వాళ్ళు
ఫీల్ అవుతారనమాట. ఏంటి ఎలాంటి దుష్ట శకునాలు అంటే భూమి కంపిస్తుందనమాట. అయితే భూమి కంపించడము, ఇంకా ఆకాశం నుండి ఉల్కలు రాలడం. ఉల్కులు అంటే ఒక రకమైన స్టార్స్ లాగా అనమాట. ఒక రకం లాంటి నక్షత్రాలు రాలడము, ఇంకా పురుషులకి ఎడమ వైపు అదరడము, ఇవన్నీ ఏదైనా ప్రమాదం జరిగే ముందు మనకి కనిపించే శకునాలనమాట. దుష్ట శకునాలు. ఇవన్నీ చూసి నందాది గోపులు చాలా భయపడతారనమాట. అమ్మో! మనకేదో ప్రమాదం వచ్చేటట్టుంది. ఇలా మనకి దుష్ట శకునాలు కనిపిస్తున్నాయి. ఏం జరగబోతుందని చెప్పి వాళ్ళు బాగా భయపడుతూ ఉంటారనమాట. ఇంతలోనే వాళ్ళకేం తెలుస్తుంది? ఏం తెలుస్తుందంటే, కృష్ణుడు యమునా తటిపైకి బలరాముడు లేకుండానే వెళ్ళాడు అని చెప్పి తెలుస్తుంది. ఈ విషయం తెలగానే వాళ్ళు ఇంకా భయపడతాడు. కృష్ణుడు వాళ్ళ ప్రాణమైన శ్రీకృష్ణుడు, వాళ్ళు ఎంతో ప్రేమించిన శ్రీకృష్ణుడు అలా పాముతో చుట్టబడ్డాడని వాళ్ళకి తెలియగానే ఇంకా ఎంతో భయపడతారనమాట. ఆ దేవాది దేవుని శక్తి వీళ్ళకి తెలీదు. నందాది గోపులు ఏమనుకుంటా కృష్ణుడు ఒక పుత్రునిగానే వాత్సల్య భావంతో చూస్తుంటారు. కానీ తమ పుత్రుడు సాక్షాత్తు దేవాది దేవుడని చెప్పి వాళ్ళు తెలుసుకోరు. అందుకే వాళ్ళేమనుకుంటారు, చిన్న బాలుడు అలా పాముని చుట్టేయడం చూసి వాళ్ళు చాలా భయపడతారనమాట. ఇంకొకటి లేదు. అంటే వీళ్ళిలా భయపడడానికి కారణం ఏమిటంటే, కృష్ణుడి పైన అమితమైన ప్రేమ. మనం ఇప్పుడు ఏ వస్తువు పైనైనా జనరల్‌గా గూడా మనం చూసుకుంటే ఏదైనా వస్తువు మనకు బాగా నచ్చిందనుకోండి, అది విరిగిపోవడము, లేకపోతే అదెక్కడైనా పడిపోవడము, ఇలాంటివి జరిగితే మనం బాగా బాధపడతాం గదా! అరే! ఆ వస్తువు లేదు, ఆ వస్తువు పోయిందని చెప్పి. అట్లాగే అలా మనం వస్తువుకే అంత బాధపడితే, కృష్ణుడు వీళ్ళతో లీలలు ప్రదర్శించి, ఎంతో మంచిగా ముద్దుగా చిన్న బాలుడు ఇలా పాము అతనికి చుట్టేసుకుందని చెప్పి అంత ప్రేమగా వాళ్ళ కృష్ణుడిని చూసుకొని, మళ్ళీ కృష్ణుడేమైనా సాధారణమైన బాలుడా? కాదు గదా! ఎంతో గొప్ప బాలుడు. అలాంటి బాలుడు వారు ఎంతో ప్రేమగా ప్రేమించుకున్న అట్లాంటి చిన్న బాలుడిని అలా పాము చుట్టేయడాన్ని వాళ్ళకి తెలియగానే వాళ్ళు ఇంకా భయపడతారనమాట. అలా భయపడి ఏమనుకుంటారు అలా భయపడి ఈరోజు మా కృష్ణుడు మరణిస్తాడేమో అని చెప్పి భయపడుతూ వాళ్ళేం చేస్తారు యశోదమ్మ, అలాగే నందాది గోవులు, అలాగే బృందావన వాసులంతా కృష్ణుడిని చూడడానికి ఊరి బయటకి బయలుదేరుతారనమాట. ఊరి బయటకి యమున దగ్గరికి అసలేం జరుగుతుందో చూద్దామని చెప్పి అందరూ అలా యమున తటి వైపు బయలుదేరనమాట. అందరూ అంటే బాలురు, స్త్రీలు, వృద్ధులు, జంతువులు, సకల జీవులు పెద్ద గుంపుగా తయారయ్యి బయలుదేరుతారు కృష్ణుడిని ఆ సంఘటన చూడడానికని. తమ ఏకైక ప్రాణాధారము శ్రీకృష్ణుడే అని వాళ్ళకి తెలుసు. వీళ్ళందరికీ కూడా ఒక్కటే మూలాధారము. శ్రీకృష్ణుడు వాళ్ళకి ఎంతో ప్రాణమైనవాడు. అలాంటి ప్రాణమైన వాడికి ఇలాంటి అపాధ జరుగుతుంది, ఇలాంటి దుస్సంఘటన జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళందరూ గుంపుగా కృష్ణుడిని చూడ్డానికి బయలుదేరారనమాట. ఇదంతా జరుగుతుండగా వీళ్ళంతా ఇంత టెన్షన్‌గా జరుగుతున్నారు. కానీ బలరాముడు మాత్రం నవ్వుతున్నాడు. ఎందుకు? బలరాముడికి తెలుసు. అతని సోదరుడు ఎంత తెలివైనవాడు, ఎంత శక్తివంతుడు, ఎంత సంపన్నుడు, ఎలాంటి పాముతోనైనా, సర్పముతోనైనా పోరాడి అతన్ని గెలవగలడు అని చెప్పి తెలుసు. అలా వీళ్ళందరూ టెన్షన్ పడుతుంటే బలరాముడు మాత్రం నవ్వుతున్నాడనమాట వాళ్ళందరిని చూస్తూ. శ్రీకృష్ణుడికి ఏం కాదు వీళ్ళు అనవసరంగా ఏమంటారు భయపడుతున్నారు. మా తమ్ముడు చాలా గొప్పవాడు. ఇలాంటివెన్నో చేసుంటాడు లీలలని చెప్పి బలరాముడు మాత్రం నవ్వుతుంటాడనమాట. ఎంత శక్తివంతుడో తెలుసనమాట. ఈ భౌతిక జగత్తులో ఒక సాధారణ సర్పముతో శ్రీకృష్ణుడు పోరాడుతున్నప్పుడు చింతకు ఎటువంటి కారణము లేదని అతడు ఎరుగుతాడనమాట. అలా అందరూ శ్రీకృష్ణుని చూడ్డానికెళ్తారు. ఇంకా కొంతమందేంటంటే కృష్ణుని అడుగుజాడలను అనుసరిస్తూ అతన్ని వెతకసాగారంట. ఇంకొంతమంది కృష్ణుడు ఎక్కడున్నారు అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క పనులలో నిమగ్నపై ఉంటారు గదా! ఇలా శ్రీకృష్ణుడు వార్త తెలియగానే అందరూ ఒక్కొక్కరిగా బయలుదేరుతూ ఉంటారనమాట. అలా శ్రీకృష్ణుడిని చూడడానికి వచ్చారనమాట. అలా వాళ్ళు చూడగానే అక్కడ ఆల్రెడీ శ్రీకృష్ణుడిని కొంతమంది గోపబాలురు, స్నేహితులు, వృషభాలు, లేగలు, దూడలు ఇవన్నీ మూగబోయి కృష్ణుడిని చూస్తున్నాయన్నమాట. మేమెలాంటి సహాయం చేయలేకపోతున్నాము. మాకెంతో ప్రీతిపూర్వకమైన శ్రీకృష్ణుడిని అలా పాము చుట్టువేయడాన్ని చూసి ఆ మూగజీవాలు కూడా బాధతో మేమెలాంటి సహాయం చేయలేకపోతున్నామని యమున నది ఒడ్డులోనే నించొని చూస్తూ ఉంటాయన్నమాట. ఇవన్నీ చూస్తూ గూడా వ్రజవాసులందరూ ఇంకా ఏమంటారు భయపడుతూ, బాధపడుతూ ఉంటారనమాట. శ్రీకృష్ణుడిని ఆ విధంగా చూడగానే అంటే శ్రీకృష్ణుడిని ఒక ప్రేమభావం పూర్వకంతోనే చూస్తున్నారు గానీ, శ్రీకృష్ణుడు ఎంత గొప్పవాడో వీళ్ళకి తెలీదు గదా! అందుకే వాళ్ళు భయపడుతున్నారు. అంటే అతను కాపాడుకుంటాడా? అతన్ని లేదా మరణిస్తాడేమో అని చెప్పి అంత పెద్ద సర్పాన్ని చూసి ఇంత చిన్న బాలుడు ఎలా దాన్ని ఓడించగలడు? ఎలా దాన్ని తప్పించుకొని రాగలడు? శ్రీకృష్ణుడు మరణిస్తాడేమో అని చెప్పి భయంతో వాళ్ళందరూ దుఃఖితులై ఉంటారనమాట. అలా దుఃఖ సమయంలో వాళ్ళేం చేస్తారంటే శ్రీకృష్ణుడు వాళ్ళకి పూర్వం
ఎన్నో దివ్య లీలలు, శ్రీకృష్ణుని ప్రేమను, అనురాగంను, తీయని మాటలను, తమతో తన వ్యవహారాన్ని, శ్రీకృష్ణుడు వాళ్ళతో ఎలా మాట్లాడేవారు, శ్రీకృష్ణుడు చేసిన అల్లరి, శ్రీకృష్ణుడు గోపికలతో దొంగలించిన ఇవన్నీ తన లీలలుంటాయి గదా ముందు. అవన్నీ స్మరించుకుంటూ ఉంటారనమాట. కృష్ణుని ఆ బాధలో చూసి, మా కృష్ణుడు ఇప్పుడు ఇంత బాధలో ఉన్నాడు. మాతో నిన్న మొన్నటి వరకే మాతో ఇలా మాట్లాడాడు. మా దగ్గరికి ఇలా వచ్చాడు. ఇలా మాట్లాడని చెప్పి తన లీలలను, తన ప్రేమానురాగంని స్మరణ చేసుకుంటూ ఉంటారనమాట. యశోదమ్మ అక్కడికొస్తుందనమాట. అందరూ బ్రజవాసులు, అందరూ సకల జీవులు అక్కడికొస్తారు గదా! అలాగే తల్లి అయిన యశోదమ్మ గూడా అక్కడికొస్తుంది. అక్కడికి రాగానే తన కొడుకుని అలా చూడగానే ఆమె ఏం చేస్తుంది? యమునా నదిలో ప్రవేశించబోతుంది. బలవంతంగా ఆమెని గోపికలందరూ ఆపుతారనమాట. ఆపగానే ఏం చేస్తుందంటే స్పృహ తప్పి పడిపోతుంది. స్నేహితులందరూ కూడా ఒక వర్షధారల్లాగా ఏడుస్తూ ఉంటాడు శ్రీకృష్ణుని కోసం. ఆ వర్షధారలు ఏరులై పారేంతగా ఏడుస్తూనే ఉంటారు. కృష్ణుడికి ఇలా జరిగింది. యశోదమ్మ యమునా తటిలో ప్రవేశించబోయింది. తనని ఆపి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అంత బాధలో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద గొంతుతో శ్రీకృష్ణ లీలలు గానం చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే యశోదమ్మకి స్పృహ తెప్పించడానికి శ్రీకృష్ణ లీలలను వాళ్ళు గానం చేస్తూ ఉంటారనమాట. అలా తమ ప్రాణాలను తమ ప్రాణాలను సమస్తాన్ని కృష్ణునికి అంకితం చేశారు వాళ్ళు. అందుకే వాళ్ళకు కృష్ణుడికి ఈరోజు ఈ ఆపదలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు అంత బాధగా, కష్టంగా, భయపడి ఫీల్ అవుతున్నారనమాట. గోవులు యజమానుల్లో ప్రవేశించడానికి సిద్ధపడ్డాడు. నందకుమారుడు కూడా ఏం చేస్తాడు? కృష్ణుడే లేడు. మాకు శ్రీకృష్ణుడే లేనప్పుడు మాకేంటి అని చెప్పి అతను కూడా ఏం చేస్తాడంటే యమునా తటిలో ప్రవేశించబోతాడు. గోవులతో నందమహారాజు కూడా ఆ నీళ్ళల్లో ప్రవేశించబోతే ఏం చేస్తాడంటే బలరాముడికి తెలుసు గదా! ఎలాంటి ఆపద జరగదు కృష్ణుడికి. అంతా చక్కదిద్ది కృష్ణుడు బయటికొస్తాడు. మనకి సమస్య నుంచి తీసుకొచ్చింది కృష్ణుడు బయటికొస్తాడని బలరాముడికి తెలుసు గదా! అలా తెలుసు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే నంద నంద నందకుమారుని అలాగే గోపబాలుడిని వీళ్ళందరినీ యమునా తటిలో ప్రవేశించకుండా ఆపుతాడనమాట. అలా వీళ్ళందరూ చూస్తుంటారు. కృష్ణుడు 2 గంటల పాటు అలా కాళీయ సర్పము కృష్ణుడిని చుట్టుకొని సామాన్య బాలుడిలాగానే దానితో ఉంటాడన్నమాట. అలా 2 గంటల పాటు కృష్ణుడిని అది చుట్టేసుంటుంది. అలా గోవులు వంటి గోవాసులందరూ అలా 2 గంటలు ఏమవుతుందంటే దాంతో సామాన్య బాలుడిలాగానే తనకేం శక్తి, సామర్థ్యాలు లేనట్టు వ్యవహరిస్తాడనమాట. సామాన్య బాలుడిలాగా దాని చుట్టూలో ఉండిపోతాడు 2 గంటలు. కానీ కృష్ణుడికి వాళ్ళ యశోద అమ్మ, నందమహారాజు, గోపబాలులు వీళ్ళంతా మృత్యుముఖంలో అంటే నేను లేకపోతే వీళ్ళు మరణిస్తారని సిద్ధపడ్డారు కాబట్టి, వాళ్ళకి అపాయం రాకుండా ఉండాలి కాబట్టి కృష్ణుడు ఏం చేస్తాడంటే కాళీయ సర్పం నుంచి చుట్టుకోలుంచి విడిచిపెట్టుకోగలుగుతాడనమాట. దాన్ని అటు దొబ్బి, ఇటు దొబ్బేసి దాన్ని అటు, ఇటు చేసేసి చుట్టేసుకుంటుంది గదా! ఆ చుట్టు నుంచి విడిపించుకుంటాడనమాట. అలా విడిపించుకున్నప్పుడు దేవాది దేవుడు ఏం చేస్తాడంటే, ఆ విధంగా దాడి చెయ్యగానే తను దాడి చేస్తాడనమాట. విడిపించుకోవడానికి శ్రీకృష్ణుడు కాళీయ సర్పంతో దాడి చేస్తాడు. దాడి చేయగానే సర్పమును అతను కాటు వేయడానికి చూస్తుందనమాట. అతన్ని విడిపించుకోగానే దాడి చేస్తాడు శ్రీకృష్ణుడు. దాడి చేయగానే సర్పం ఏం చేస్తుంది? కాటేయడానికి ప్రయత్నిస్తుంది శ్రీకృష్ణుడిని. కానీ శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు? క్రీడగా దాన్ని చుట్టూ గుండ్రంగా తిరుగుతాడనమాట. ఆ పాము చుట్టే గుండ్రంగా తిరుగుతాడు. ఆ సర్పం కూడా ఏం చేస్తుంది? పాము చుట్టూ తిరుగుతుంది కాబట్టి అది కూడా గుండ్రంగా కృష్ణుడి చుట్టూ తిరుగుతుంది. కృష్ణుడిని కాటు వేయడానికి. అలా అది గుండ్రంగా తిరగడంతో సర్పం కూడా తిరుగుతూ అప్పుడు దాని బలం తగ్గిపోతుందనమాట. అలా తిరిగి తిరిగి దానికి ఓపిక పోతుంది. కొంచెం బలం తగ్గిపోతుంది. అది కొంచెం డల్ అవుతుంది. డల్ అవ్వగానే కృష్ణుడు ఏం చేస్తాడు? అలా దాని బలము బాగా తగ్గిపోయినట్లు అనిపిచ్చింది. అప్పుడు కృష్ణుడు దాని పడగల పైనుంచి ఆహ్, వాటి పైకి ఎక్కాడనమాట. పాము నుంచి పడగల తల ఉంటుంది గదా! పడగల పైకి ఎక్కుతాడనమాట. పడగల పైకి ఎక్కి ఒక కళాకారుడిలాగా నృత్యం చేస్తాడు తన తలపైన. సర్పం తలపైన. అదేం చేస్తుంది వెనకకు మనకి పాములు జనరల్‌గా ఇలా మనకి ముందుకు, వెనక్కు అంటావు గదా! కృష్ణుడు తన తలపైకి ఎక్కిన తర్వాత కూడా అది ముందుకు, వెనకకు ఊగుతూ ఉంటుందనమాట. వాటిపై నృత్యం చేయడం మొదలుపెడతాడు. ఆ సర్పాల తలపైన నృత్యం చేయడం శ్రీకృష్ణుడు మొదలుపెడతాడు. దీనిని చూసి ఆ దివ్యమైన ఆ ఒక దృశ్యాన్ని చూసి స్వర్ణలోక వాసులు
పుష్ప సృష్టిని కురిపిస్తారనమాట. దుందుబిలు మోగిస్తారు. అలాగే పిల్లనగ్రోవులు వంటి వివిధ వాద్యాయాలని వాయించారు. స్తోత్రగీతాలు పాడతాడు. శ్రీకృష్ణుడు ఒక పాముపై నించొని నాట్యం చేసే దృశ్యాన్ని పైన స్వర్గలోకాల నుంచి దేవతలు చూసి శ్రీకృష్ణుని పైన పూలనేవి కురిపిస్తారనమాట. మంగళ వాయిద్యాలు, దుందుబిలు ఇలాంటివి వాయించి శ్రీకృష్ణుడిని స్తుతిస్తారనమాట. ఎందుకంటే అలాంటి దృశ్యం అది ఎంత ఆనందకరమైన, ఎంత గొప్ప దృశ్యం అంటే శ్రీకృష్ణుడు పాముపై నించొని ఆహ్, నృత్యం చేయడం. ఇలాంటివి మనం సాధారణంగా ఎక్కడ చూడం. కానీ ఇవన్నీ దేవాది దేవుడికి సాధ్యం. అలాంటి లీలలన్నీ శ్రీకృష్ణుడే చేయగలుగుతాడు. సో, అలా చూసిన దేవతలందరూ ఆ దృశ్యాన్ని చూసి దాన్ని స్మరించుకుంటూ, దాన్ని ఆనందిస్తూ వాళ్ళేం చేస్తారంటే స్తుతిస్తారనమాట. దేవుడిని స్తుతించి ఈ ఈ ప్రకారంగా గంధర్వులు, సిద్ధులు, దేవతా గణములు అతి ప్రసన్నులయ్యారనమాట. అది చూసి వాళ్ళు ఎంతో ప్రసన్నులయ్యారు. కృష్ణుడి లీలని చూసి. శ్రీకృష్ణుడు పడగలపై నృత్యం చేస్తున్నప్పుడు తన పడగలలు అతన్ని కిందకు పడేసిపోయిందంట. శ్రీకృష్ణుడు తన తలపై నాట్యం చేస్తుంటే పాము అటు ఇటు, అటు ఇటు ముందుకు వెనక్కి ఊగుతూ కృష్ణుడిని కింద పడేయబోయింది. కానీ కాళీయునికి ఎంత ఆల్‌మోస్ట్ దాదాపు 100 పడగలుండేవంట. అంత పెద్ద సర్పం అది. ఆ 100 పడగలు ఉన్నా కూడా శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే, ఆ 100 పడగలని కూడా శ్రీకృష్ణుని ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అవన్నీ కూడా కృష్ణుని ఆధీర్యంలోనే ఉన్నాయన్నమాట. తన అదుపులోనే పెట్టుకున్నాడు. అప్పుడు దేవాది దేవుడు తన పాద పద్మములతో కాళీయుని శిరములను మదించడం మొదలుపెట్టాడు. తన తలపై నుంచి పడగలను మదించడం మొదలుపెట్టాడన్నమాట. అది చాలా భరించలేకపోయింది. అలా మదిస్తున్నప్పుడు ఆ సర్పము భరించలేకపోయిందనమాట. క్రమంగా అది మృత్యు సమీపానికి చేరుకుంది. అది నానా రకాల అలా శ్రీకృష్ణుడు దాని తలపైనెక్కి, ఆ పడగల పైనెక్కి మర్దనం చేస్తున్నప్పుడు, అది నానా రకాలైన విషాలు నోట్లో నుంచి కక్కుకుందనమాట. నానా రకాలైన మలాన్ని కక్కుతూ, అగ్నిని విస్మర్జరిస్తూ, లోనున్న విషయాన్ని బయటకి కక్కుతూ, కాళీయ సర్పము పాప భారాన్ని తగ్గించుకుందనమాట. దాని లోపల ఉన్న విషపూరితమైన జ్వలాలన్నీ కృష్ణుడు అలా మర్దనం చేస్తున్నప్పుడు కక్కుకుందనమాట. అలా ఒక్కొక్క విష జ్వరాలను కక్కుకుంది. అలా కక్కుకున్నప్పుడు ఏమైంది? దానిలో ఉన్న పాప భారం అంతా తగ్గించుకుందనమాట. కొద్దిసేపటికి అలా జరిగిన కొద్దిసేపటికి ఏమవుతుందంటే, సర్పము విషానికి బదులు రక్తం కక్కుకుంటుందనమాట. అలా కృష్ణుడు దాని తలపైన ఎక్కి నృత్యం చేస్తూ తన పడగలను మర్దనం చేసిన తర్వాత పాదాలతో అది విషపూరితమైన జ్వలాలను కక్కుకుంటుంది. అగ్నిని కూడా జ్వలిస్తుంది. అలా కక్కుతున్న కొద్దిసేపటికి రక్తం కూడా కక్కుకుంటుందనమాట. అది పూర్తిగా అలసిపోయింది. శ్రీకృష్ణుడు అలా తన తలపైన నృత్యం చేస్తూ, మర్దనం చేస్తూ అది విషాలన్నీ కక్కుకున్న తర్వాత బాగా అలసిపోతుందది. భగవానుని పాదతడనచే దాని శరీరము ముక్కలు ముక్కలైతున్నట్టుగా అనిపించింది. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవంతుడు దాని తలపై ఎక్కి ఏమంటారు నృత్యం చేస్తూ మర్దించినప్పుడు దానికేమనిపిస్తుందంటే అది నొప్పి భరించలేకపోతుంది. దాని శరీరం అంతా ముక్కలు ముక్కలు అవుతున్నట్టుగా అనిపిస్తుందనమాట. అయినా చివరికి అలా అన్నీ జరిగిన తర్వాత చివరికి మనసులో ఏమనుకుంటుందది? శ్రీకృష్ణుడిని దేవాది దేవునిగా తెలుసుకొని నెమ్మదిగా శరణుజొచ్చి శ్రీకృష్ణుడు భగవంతుడని సమస్తానికి ప్రభువని గుర్తించిందనమాట. అలా శ్రీకృష్ణుడు మర్దించి దాని విషాలన్నీ కక్కేసుకున్న తర్వాత, రక్తం కూడా కక్కుకున్న తర్వాత దానికి ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. అప్పుడు దానికేమవుతుందంటే మనసులో ఈ శ్రీకృష్ణుడు బాలుడిలాగా ఉన్నాడు కానీ ఇతను దేవాది దేవుడు తెలుసుకొని నెమ్మదిగా శ్రీకృష్ణునికి శరణు వేడుకుంటుందనమాట. భగవంతుడని సమస్తానికి కృష్ణుడే గురువని చెప్పి అది తెలుసుకుంటుంది. అలా కృష్ణుడిని తెలుసుకోగానే ఇలా కాళీయ సర్పంని ఇలా జరుగుతుందని తెలుసుకోగానే నాగపత్నులు గమనిస్తారనమాట. అంటే ఈ కాళీయ సర్పం వాళ్ళ పత్నులు, భార్యలు గమనించి కృష్ణుడి దగ్గరికి వస్తారనమాట. గమనించి హడావిడిగా కృష్ణుడిని వేడుకుందాము, కాళీయుడిని వదిలిపెట్టమని చెప్పి హడావిడిగా వస్తుంటారు. అలా వస్తున్నప్పుడు ఏమైపోతుందంటే వారి వస్త్రాభరణాలు, కేశబంధాలు చెదిరిపోతాయి. వాళ్ళ వస్త్రాలు, జుట్టు చెదిరిపోతాయి. అయినా పట్టించుకోకుండా దేవాది దేవుడు శ్రీకృష్ణుడిని వాళ్ళు శరణు పొందడానికని చెప్పి హడావిడిగా వచ్చేస్తున్నారు. వారు కూడా వారి పత్నులు కూడా భగవంతునికి శరణుజొచ్చి ప్రార్థించడం మొదలు పెడతారనమాట. తమ సంతానాన్ని ముందుంచుకొని అంటే వాళ్ళ పిల్లల్ని ముందుంచుకొని యమునా తీరంపై ఉండి యమునా నది దగ్గరికి వచ్చి ఆతృతతో కృష్ణుడికి వందనాలు చేస్తారు.
వారికి తెలుసు. శ్రీకృష్ణుడికి స్తుతిస్తే, శ్రీకృష్ణుడికి శరణు జొస్తే శ్రీకృష్ణుడు మనకి అభయమిస్తాడు, మనల్ని కాపాడుతాడు. మనం చేసింది పాపమైనా మనల్ని రక్షించి, మనల్ని వదిలిపెడతాడు, మనకి మోక్షం కల్పిస్తాడని చెప్పి ఆ నాగపత్నులకు తెలిసి శ్రీకృష్ణుడిని వేడుకుందామని చెప్పి వాళ్ళ పిల్లలతోని నది ఒడ్డుకి అని వస్తారనమాట. నాగపత్నులు ఈ విధంగా స్తుతిస్తారు. దేవా నీవెల్లారి పట్లంగా వాళ్ళేమంటారంటే దేవా నీవు అందరిని సమానంగా చూస్తావు. నీకు కొడుకు, కూతురు, స్నేహితులు ఇలా ఉండవు. నువ్వు అందరి హృదయాల్లో సమానంగా ఉంటావు. ప్రభు ఈ జగత్తులో ఉన్నట్టి నానా రకాలైన కలవరపరిచే శక్తులకు నశింపజేసి, ఉద్వేశంతో నీవు ప్రత్యేకంగా ఆవిర్భవించావు. నీవు పరబ్రహ్మవు కనుక నీవు చూపే కరుణ నువ్వు నిజానికి మా పత్నికి దండన వేసినా, దండన అతన్ని దండన కలిగించినా, అతనికి నువ్వు శిక్షించినా, మేమది కరుణతో మాపై చూపిన కరుణ అనుకుంటాం ప్రభు. నిజానికి నీలాంటి గొప్ప ప్రభువు పాదము ఎంతోమంది యోగులు, ఋషులు తపస్సులు చేసినా వాళ్ళు తాకలేరు. అలాంటిది మా పత్ని తాకాడంటే ఏదో ఒక జన్మలో పుణ్యం చేసుకొని ఉంటాడు. మేము దీన్ని దండనగా భావించము. నువ్వు మా పైన కరుణ చూపావని భావిస్తామని చెప్పి చెప్తారనమాట వాళ్ళు. అలా చెప్పిన తర్వాత వాళ్ళు స్తుతిస్తూ ఉంటారనమాట శ్రీకృష్ణుని గొప్పతనాలు. ఎలా స్తుతిస్తారంటే, శ్రీకృష్ణుడు కరుణతోనే జీవరాశులు ఈ సమస్తం జీవరాశులు మహోన్నతమైన వరదాన్ని సులభంగా పొందగలవు. శ్రీకృష్ణుని కృప చేతనే ఏమంటారంటే, మహోన్నతమైన వరదానాన్ని అతి సులభంగా పొందగలుగుతారు. అలాగే ఇంకేమంటారు వివిధ జీవరాశులలో సంచరించే జీవులు గురుకృష్ణుల కరుణ ద్వారానే భక్తి బీజాన్ని పొంది ముక్తి పదాన్ని సుగమం చేసుకోగలవని చైతన్య చరిత్రాత్మకంలో చెప్పబడింది. ఇప్పుడు ఏమంటారు జనరల్ గానే మనం ఈ భగవద్గీత చదువుతున్నా, క్లాసులు వింటున్నా, మనలోని ఇంట్రెస్ట్ ఎంత ఉందో కృష్ణుడి కృప కూడా అంతే ఉంటుంది. కృష్ణుడు అక్కడి నుంచి మనకు కృప ఇస్తేనే మనకు క్లాస్ వినాలి, అలాగే మనము కృష్ణ చైతన్యంలో ఉండాలి. ఇవన్నీ మనం జగత్తంతా నడిచేదంతా కృష్ణ భగవానుడి పైనే. తను ఆచరిస్తే ప్రకృతి ఆ విధంగా మనకు దాని ప్రకారంగా కృష్ణుడు ఆచరణ ప్రకారంగా ప్రకృతి పనిచేయడం మొదలుపెడుతుంది. అలాగే దేవీ దేవతలు కూడా కృష్ణుడు ఆదేశం ప్రకారం వాళ్ళు పనిచేస్తారు. మనం ఎన్ని పూజలు చేసినా, ఏ దేవతకు చేసినా కృష్ణుడు ఆదేశాన్ని ప్రకారంగానే ఈ జగత్తు, జీవరాశులు సమస్తం కూడా నడుస్తుంది అని చెప్పి వాళ్ళు నాగపత్నులు చెప్తూ ఉంటారనమాట. కృష్ణుడిని ఈ విధంగా స్తుతిస్తారు. సమస్తము నీ పైననే ఉన్నది. జీవరాశులు సకల జీవులు నీ ద్వారానే నడుస్తున్నాయని చెప్పి చెప్తారనమాట. నాగపత్నులు ఏమంటారంటే, శ్రీకృష్ణుడిని ప్రతి జీవిలో పరమాత్ముని రూపంలో నివసించే పరమ పురుషుడిగా నీవు అన్ని రూపాలలో, అన్ని సూక్ష్మ మనకు కనిపించే జీవులలోనూ, కనపడని జీవుల్లోనూ కూడా నీవు పరమ పురుషుడిగా ఉంటావు. భౌతిక జగత్తుకు అతీతుడుగా, కల్ప స్వరూపుడిగా, విశ్వ సృష్టికర్తగా నువ్వే ఈ జగత్తు సృష్టికర్తవి. పాలకుడిగా, పోషకుడిగా కీర్తించావు. నువ్వే జగత్తుని సృష్టిస్తావు, నువ్వే దీన్ని పాలిస్తావు, నీ నుంచి అన్నీ ఆరంభమవుతాయి శ్రీకృష్ణ అని చెప్పి నాగపత్నులనే చెప్తారు. అన్ని జీవులలో పరమ పురుషుడిగా నువ్వుంటావు. అలాగే నువ్వే ఈ సమస్తానికి సృష్టికర్తవి, పాలకుడివి నీవే అని చెప్పి నాగపత్నులు స్తుతిస్తారనమాట. ఆయన సమస్త విశ్వానికి మూల కారణమని, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపంలో ఉన్నప్పటికీని భౌతిక సృష్టికి అతీతంగా ఉన్నాడని వర్ణించాడు. అంటే సమస్త విశ్వానికి మూల కారణం. ఆయనే ఆది గురువు అని మనం నేర్చుకున్నాం గదా! ముందు క్లాస్‌లలో గూడా. అలా చెప్తారనమాట. నీవే సమస్తానికి మూలము. ఈ జగత్తుకి మూలం నువ్వే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళు కూడా సృష్టించింది నువ్వే. మనకు మాతాజీ చెప్పారు గదా! మహావిష్ణువు కమలంలో నుంచి బ్రహ్మ ఏమంటారు పుట్టాడని. అలాగే బ్రహ్మకి తలరాతలు సృష్టించే డ్యూటీ మనకి విష్ణు భగవానుడు చెప్పాడని చెప్పి, అలా ఈ సమస్తానికి నువ్వే ఆది గురువు, సమస్తానికి మూల కారణం నువ్వే అని చెప్పి నాగపత్నులు ఈ విధంగా స్తుతిస్తారనమాట. సమస్త శాస్త్రాలకు, జ్ఞానాలకు మూలం ఆయనే అని తత్వవేత్తలందరూ చేరుకోవడానికి యత్నించే చరమ లక్ష్యం ఆయనే అని కూడా పేర్కొన్నారు. సమస్త శాస్త్రాలు మనకి భగవద్గీత ఇవన్నీ వేదవ్యాసులు రచించారు. ఆ వేదవ్యాసులు కూడా కృష్ణుని అంశ అని చెప్పి మనం ముందు క్లాస్‌లలో చెప్పుకున్నాం గదా! అంటే ఆ వేద శాస్త్రాలు వచ్చింది కూడా కృష్ణుడి దగ్గర నుంచి. మనకి భగవద్గీత చెప్పింది కూడా ఎక్కడి నుంచి? కృష్ణుడు తన మాటలతో అర్జునుడికి వివరిస్తాడు. ఇలా సమస్త జ్ఞానముకి, శాస్త్రాలకి అంటే ఇంకా మనము పెద్ద పెద్ద గొప్ప గొప్ప గురువులుంటారు గదా! వాళ్ళు యోగా చేసి వాళ్ళు చేరుకునేది కూడా చరమ లక్ష్యం. అన్నిటికి చరమ లక్ష్యం కూడా శ్రీకృష్ణ భగవానుడే అని చెప్పి నాగపత్నులు తనని స్తుతిస్తారు. శ్రీకృష్ణుడిని తన భర్తను ఇలా ఏమంటారు తన భర్తను
శ్రీకృష్ణుడిని దండించాడు గాబట్టి, "నువ్వు గొప్ప దేవాది దేవుడు, సమస్తానికి నువ్వే గురువు, ప్రతి జీవరాశుల్లో పరమపురుషుడిగా ఉంటావు, ఆది గురువు నువ్వే, సమస్తానికి మూల కారణం నువ్వే" అని చెప్పి స్తుతిస్తారనమాట. శ్రీకృష్ణుని దివ్యత్వం గురించి వాళ్ళు చెప్తారు. శ్రీకృష్ణుడి దివ్యత్వం గురించి. శ్రీకృష్ణుడు అనిరుద్ధ, ప్రద్యుమ్నులు, వాసుదేవ, సంకర్షణ వంటి చతుర్వ్యూహ రూపాలతో మనోవృద్ధుల వృద్ధికి, జీవులు తమ నిజ స్వరూపాన్ని గుర్తించడానికి కారణమని పేర్కొన్నాడు. శ్రీకృష్ణుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నులు అంటే ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుని మనవడు, అనిరుద్ధుడు శ్రీకృష్ణుని కొడుకులంటాం గాడు కూడా వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుని అంశలే. అలాగే మన అందరికీ కూడా ఒకలాంటి ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి, వాళ్ళని అంశగా పుట్టించి, తన మనోబుద్ధులు వృద్ధి చేయడానికి శ్రీకృష్ణుడనే తన దివ్యత్వాన్ని చూపుతాడనమాట. పరమాత్మునిగా భగవంతుడు. శ్రీకృష్ణుడే పరమాత్మ. భగవద్గీతలో మనకి చెప్తారు గదా! 16వ అధ్యాయం ప్రకారం భగవంతుడు పరమాత్ముని రూపంలో అందరి హృదయంలో ఉన్నాడు. తను అందరి హృదయంలో పరమాత్మునిగా ఉంటాడు. ఆయన సన్నిధిలోనే జీవులు తమను తాము మర్చిపోవడం లేదా గుర్తు చేసుకోవడం జరుగుతుంది. అందరి హృదయాల్లో కృష్ణుడనేది ఉంటాడు. దానిని మనం గుర్తించుకుంటామా? గుర్తుంచుకోమా? లేకపోతే మనం బద్ధజీవులుగా ఉంటామా? మనము లేదు కృష్ణుడిని పూజించి కృష్ణ చైతన్యంలో ఉంటామా అని చెప్పి మనపై ఉంటుంది గదా! కానీ కృష్ణుడు నిజానికి అందరి హృదయాల్లో పరమాత్మునిగా నిలిచి ఉంటాడని చెప్పి నాగపత్నులు చెప్తున్నారు. అలాగే సృష్టికర్త మరియు సాక్షి. మనకి సృష్టికర్త శ్రీకృష్ణ భగవానుడు. భగవంతుడు సమస్య కార్యపలకు సాక్షిగా హృదయంలోనే ఉన్నాడు. సమస్త కార్యపలకు అన్నిటికీ సాక్షిగా మన హృదయాల్లోనే ఉన్నాడు. భౌతిక, ఆధ్యాత్మిక శక్తులకు పరమ నిమాయకుడుగా ఆయన భౌతిక జగత్తుకు భిన్నంగా ఉంటాడని, ఈ ఏమంటారు? ఈ భౌతిక సృష్టికి అంతా కూడా సృష్టికర్త శ్రీకృష్ణ భగవానుడే అని చెప్పి నాగపత్నులు శ్రీకృష్ణ భగవానుని స్తుతిస్తున్నారనమాట. తర్వాత ఇంకేం చెప్తారు? త్రిమూర్తులు మరియు విష్ణుమూర్తి ప్రాధాన్యత. అంటే సృష్టి, స్థితి, లయ కోసం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆవిర్భవించిన సృష్టించడం కోసం బ్రహ్మ సృష్టిని సృష్టిస్తాడు కాబట్టి బ్రహ్మ, లయ, స్తుతి కోసం విష్ణువుగా ఆయన ఆవిర్భవమే జీవులకు వరదాయకమని, శాంతి కోరేరు వారు విష్ణు రూపాన్ని ఆదరించాలని చెప్తారనమాట. అంటే నువ్వు కృష్ణుడికి చెప్తున్నావు. సృష్టి, స్థితి, లయ కోసం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను నువ్వు అలా నువ్వే ఆవిర్భవించావు. ఏమంటారు? శివుడు కూడా విష్ణు భగవానుచే సృష్టింపబడ్డాడు. అలాగే బ్రహ్మదేవుడు కూడా విష్ణు భగవానుడిచే స్తుతింపబడ్డాడు. ఆహ్, వన్ అలా త్రిమూర్తులను సృష్టించింది కూడా నువ్వే. ఈ సృష్టి, స్థితి, లయ కోసం బ్రహ్మ, విష్ణులను సృష్టించి, విష్ణువుగా ఆయన ఆవిర్భవించి, మీకు శాంతి కోసం కావాలంటే మీరు శాంతి కోరేవారు విష్ణు రూపాన్నే మనము అర్పించాలని నాగపత్నులు కృష్ణుడిని స్తుతిస్తారనమాట. ఆ తర్వాత భగవంతుడి రహస్య కలాపాల గురించి వాళ్ళు స్తుతిస్తారు. దేవుడు సృష్టి రచనలో స్వయంగా ఏమీ చెయ్యనవసరం లేదని, సత్వ, రజస్, తమో గుణం శక్తులను విస్తరింపజేసి విశ్వాన్ని సృజించి, పోషించి, లయం చేస్తాడని ఆయన కలాపాలు. అంటే దేవుడు వచ్చి ఈ పనులు చేయాలని లేదు. ఆయన సృష్టిస్తాడు. త్రిగుణములను సృష్టించాడు. ఏంది? సత్వగుణం, రజోగుణం, తమోగుణం సృష్టించాడు. దాని ప్రకారం మనుషులు ఏ గుణంలో ఉండి ఏ కార్యాలు చేస్తారు అనేది అది వాళ్ళకుంటుందనమాట. పోషించి చేస్తాడనమాట. ఇలా సృష్టిస్తాడు. దాన్ని మనం ఏది ఎంచుకుంటామనేది మనపై డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎవ్వరు ఊహించలేరని పేర్కొబడింది. ఇలా భగవంతుని రహస్యాల కలాపాలను స్తుతించిన తర్వాత వాళ్ళు ఆపదలో ఉన్న జీవి విన్నపం అంట. చివరగా వాళ్ళేం చేస్తారు? ఆపదలో ఉన్నప్పుడు ఎలా విన్నపిస్తారు అనేది చెప్తారనమాట. వాళ్ళేమంటారు? చ ప్రాణాలు కోల్పోయమన్న ఒక దీనమైన జీవి యొక్క విన్నపం. అంటే వాళ్ళు ఇలా స్తుతించిన తర్వాత విన్నపం చేసుకుంటారు. ఏమని విన్నపం చేసుకుంటారు? కృష్ణ ప్రభు నీవే నీవే మా ఈ విన్నపములు నీ దీన సర్పము ప్రాణాలు అంటే ఈ సర్పము ప్రాణము కోల్పోతుందని నీకు తెలుసు. అంటే వనితలకు భర్తే ప్రాణం. వనితలకు సాధారణంగా తన భర్తే ప్రాణాలు. భర్త లేకపోతుంటే వాళ్ళకి విలువ అనేది ఉండదు. నీకు బాగా తెలుసు కనుక ఈ కాల్యుడిని క్షమించు. కనుక ఈ కాల్యుడు చేసిన తప్పుని క్షమించు. స్తుతించిన తర్వాత భగవానునికి విన్నపం చేస్తారు. కాల్యుల్ని క్షమించు అని చెప్పి విన్నపం చేస్తారు. వేడుకుంటాడు. ఇతడు మరణిస్తే మేమందరం గొప్ప కష్టానికి గురవుతాం. ఇతను మరణిస్తే కనుక మేము భర్త లేని వాళ్ళమవుతాము. పిల్లలు మేము కష్టపడుతూ ఉంటాము. కేవలం మమ్మల్ని చూసి ఈ మహా అపరాధిని విడిచిపెట్టు. ఈ మహా అపరాధిని విడిచిపెట్టు
దేవా! ప్రతి జీవి నీ సంతానమే గదా! ప్రతి జీవి నీ సంతానమే గదా! ప్రతి ఒక్కరిని నీవే సృష్టించావు. ఈ సర్పము కూడా నీ సంతానమే. ఇతన్ని విడిచిపెట్టు. అన్నిటి నీ నుంచే వచ్చింది కదా! అన్నీ నీ సంతానమే కదా! ఈ సర్పంని వదిలిపెట్టు. ఇది తెలియక అంటే నీ పరంనామం తెలియక ఇది మూర్ఖత్వంతో ఇలా ప్రవర్తించింది. ఒకసారి దీనిని క్షమించి వదిలిపెట్టే అని చెప్పి నాగపత్నులనేది క్షమాపణ, శరణంజొచ్చి కృష్ణుడిని స్తుతించడం, తర్వాత విన్నపం ఇలా చేసుకుంటారనమాట. ఈసారి కాళీయుడిని క్షమించగలవని నిన్ను వేడుకుంటున్నాను. ప్రభు కేవలం నీ నిత్య దాసులు కనుక నిన్ను మేము ప్రేమిస్తున్నాం. మాకు మీపై ఎలాంటి అది లేదు. మేము నిన్ను ప్రేమిస్తున్నాం. ఈ కాళీయుడికి ఆహ్, క్షమించి విడిచిపెట్టు అంటారనమాట. నాగపత్నులు, నాగపత్నులు ఈ రీతిగా కృష్ణుడిని స్తుతించిన తర్వాత, విన్నపం చేసిన తర్వాత కృష్ణుడు కాళీయుడిని ఏం చేస్తాడంటే విడిచిపెడతారనమాట. ఇదంటే మనం ఏం నేర్చుకోవాలి దీని నుంచి? మనము కృష్ణుడికి శరణ పొందితే కృష్ణుడు మనకి తప్పకుండా అభయమిస్తాడు. కృష్ణుడిని మనల్ని తప్పకుండా ఆదుకుంటాడు అని చెప్పి మనం నేర్చుకోవాలి. అలాగే దేవాది దేవుడు ఈ విధంగా నాగపత్నులు తన ఏమంటారు? కృష్ణుడిని స్తుతించి విన్నపించిన తర్వాత కాళీయుడు కూడా శ్రీకృష్ణుడిని విన్నపిస్తాడనమాట. ఏమని అంటే, అంటే జీవుడిని కృష్ణుడు కాళీయుడు ఏమంటాడంటే ఆహ్, నేను నేను తమోగుణం వల్ల ఈ క్రోధము అలాగే కోపం వల్ల ఈ జన్మను పొందాను. అంటే తమోగుణం అంటే మనము ఎగ్జాంపుల్ మనకి నిన్న క్లాస్‌లో మాతాజీ చెప్పారు. తమోగుణముల వల్ల చెట్లులాగా జన్మిస్తారు. వాళ్ళకి జన్మొస్తుందని చెప్పి. అదే విధంగా తమోగుణం వల్ల ఇలాంటి ఏమంటారు స్వభావం ఉన్నవాళ్ళు అవుతారు. అందుకే తమోగుణం అంటే ఏంటి? మనం ఏ పని చేయకుండా, అసలు దేవుడున్నాడని నమ్మకుండా ఇలాంటివన్నీ చేయడం తమోగుణం అనమాట. ఈ తమోగుణం మనం నేర్చుకోవాలి. అంటే ఈ తమోగుణం మనం విడిచిపెట్టాలి. మనం సత్వగుణంని నేర్చుకోవాలి. అలవాటు చేసుకోవాలి. తమోగుణంలో ఉన్నవారికి ఇలా చెట్లులాగా, ఇలా విషపూరితమైన సర్పాలులాగా వాళ్ళకి జననం అనేది వస్తుందనమాట. జీవుని సహజ స్వభావాలే దేహాంతర ప్రాప్తి కలుగజేస్తున్నప్పటికీ, ఆ స్వభావాలు విడిచిపెట్టడం మనము ఈ భౌతిక జగత్తులో ఈ మెటీరియల్ వరల్డ్ నుంచి, మాయ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ఈ మన రెగ్యులర్ నిత్య కార్యాలు వదిలేసి కృష్ణుడిని సాంగత్యంలో ఉండడం ఇవంతా చాలా కష్టం. కానీ కృష్ణుని మనం శరణు పొందితే కృష్ణుడే మనని అన్నిటికి చూసుకుంటాడు. మన దగ్గర లేనిది కృష్ణుడు ఇస్తాడు. ఉన్నదాన్ని కృష్ణుడు కాపాడతాడని చెప్పి మనం భగవద్గీతలో కొన్ని శ్లోకాలలో నేర్చుకున్నాం కదా! అదే విధంగా కష్టమైనప్పటికీ ఈ భౌతిక జగాన్ని నుంచి మనం కృష్ణ తత్వానికి మారడం కష్టమైనప్పటికీ మన మనమేంటో మనం తెలుసుకోవడానికి కష్టమైనప్పటికీ కృష్ణుడికి శరణు పొందితే కృష్ణుడే మననికి సహాయం చేసి ఈ ప్రకృతి బంధం నుండి బయటపడడం అతి కష్టమని, అయినా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడిని ఎవ్వరైనా శరణుజొచ్చితే ప్రకృతి త్రిగుణాలు అతనిపై పని చెయ్యదని భగవద్గీతలో ధృవీపడిందంట. భగవద్గీతలో చెప్పిందనమాట. నెక్స్ట్ నెక్స్ట్ ఏం నేర్చుకుంటున్నామంటే ఇలా నెక్స్ట్ ఇలా కాళీయ సర్పము ఇలా విన్నపించిన తర్వాత శ్రీకృష్ణుడు చెప్తాడంట. ఏమని? ఇలా విన్న తర్వాత కాళీయుడిది మొత్తం విన్న తర్వాత నాగపత్నులు స్తుతించడం విన్న తర్వాత కృష్ణుడు మాట్లాడడం మొదలుపెడతాడు. ఏమని? నీవు వెంటనే ఈ ప్రదేశాన్ని విడిచి సముద్రంకి వెళ్ళిపో. నీ పత్నులను, నీ సంతానాన్ని సమస్తాన్ని ఇక్కడ నీకు సంబంధించిన సమస్తాన్ని నీకున్నట్టి సమస్తాన్ని నీవు వెంట తీసుకొని వెళ్ళిపోవలసిందిగా నేను ఆదేశిస్తున్నాను అని చెప్పి చెప్తాడు. కృష్ణుడు వాళ్ళకి శరణుజొచ్చితే కృష్ణుడు ఏమంటారు? సరే స్తుతించారు. మీ తప్పు మీరు తెలుసుకున్నారు కాబట్టి నేను మీకు ఆదేశిస్తున్నాను. మీరు ఈ యమునా నదిని వదిలేసి మీకున్నట్టి సమస్తాన్ని మీ నాగపత్నులతో, సంతానంతో నీవు ఈ సముద్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని చెప్పి చెప్తాడనమాట. ఇంకా ఈ యమునా జలాలు నీవు కలుషితం చెయ్యవద్దు. నా గోవులు, గోపబాలురు ఎటువంటి అడ్డు లేకుండా ఈ జలాలను త్రాగెదరుగాక. నువ్వు ఇక్కడి నుంచి వదిలిపెట్టి ఎళ్ళిపోస్తే గోపబాలురు, గోవులు వీళ్ళందరూ కూడా ఎటువంటి అడ్డు లేకుండా ఈ యముజా జలాలని స్వీకరిస్తారు, త్రాగెదరుగాక అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తాడనమాట. కాళీయ సర్పానికి తాను ఇచ్చిన ఆదేశాన్ని వినేవాడు అంటే కాళీయ సర్పానికి ఈ విధంగా శ్రీకృష్ణుడు ఆదేశాన్ని ఇస్తే, ఈ ఆదేశాన్ని విన్నవాడు, దీన్ని కీర్తించేవాడు ఇకపై కాల్యుని భయానికి దూరమవుతాడని దేవాది దేవుడు అప్పుడు ప్రకటించాడనమాట. ఈ ఈ ఈ ఇచ్చిన ఆదేశాన్ని విన్నవాడు కాల్య సర్పం ఉన్న భయం నుంచి దూరమవుతాడని చెప్పి శ్రీకృష్ణుడు అప్పుడు చెప్తాడనమాట.
అలాగే శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, కాళీయ సర్ప చరితాన్ని, అది శిక్షింపబడిన వైనాన్ని శ్రద్ధతో వినేవాడు సర్పాలు అసూయపూర్ణ కలాపాలకు భయపడవలసిన అవసరం ఉండదు అని చెప్తాడనమాట. ఏమని అంటే ఈ ఈ వైన్యాన్ని, చరితాన్ని విన్నవాళ్ళు కూడా భయం లేకుండా సర్పాల నుంచి, అసూయపూర్వకంగా నుంచి కలాపాలకు భయపడవలసిన అవసరం లేదని చెప్పి కృష్ణుడు చెప్తాడు. గోపబాలులు మరియు నేను స్నానమాడినట్టి ఈ కాల్యమడుగులో స్నానం చేసి కృష్ణుడు ఏం చెప్తాడంటే, ఈ యమునా నదిలో నేను గోపబాలులు స్నానం చేస్తాం గదా! స్నానం చేసి ఆ నదిలో ఎవరైనా స్నానం చేసి ఉపవాసం ఉండి పితృదేవతలకు తర్పణాలు ఇస్తే సమస్త పాపాలు నశిస్తాయన్నమాట. కృష్ణుడు కాళీయుడిని వెళ్ళిపోమని చెప్పి, అలాగే ఏం చేస్తాడంటే, ఈ యమునా నదిలో నేను గోపబాలుడు ఆడుకున్నాం. కాబట్టి యమునా నదిలో ఎవరైనా స్నానం చేసి ఉపవాసం ఉండి, ఈ నదిలో పితృదేవతలకు తర్పణాలు ఇస్తే వాళ్ళకి సకల పాపాలు పోతాయని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తాడనమాట. తరువాత భుజింపగోరిన గరుడుని అంటే తర్వాత ఏం చెప్తారు? "నువ్వు ఇక్కడ ఎందుకున్నాము" అంటే, "నీకు గరుడు నిన్ను తినేస్తాడని భయంతో నువ్వు ఈ యమునా నదిలో వచ్చి నీ విషపూరితమైన దానివల్ల దాన్ని విషపూరితం చేసావు కదా నదిని. ఇప్పుడు నీ పడగల పైన, నీ తలపైన నా పాద చిహ్నాలున్నాయి. నేను నీ తలని నృత్యం చేసి మదించినప్పుడు నా పాద చిహ్నాలు నీ తలపై ఉన్నాయి. అవి చూసి గరుడు నీ దగ్గరికి కూడా రాడు" అంటాడు. ఎందుకు రాడు అంటే, కృష్ణుడెవడు? సాక్షాత్రం విష్ణు భగవానుడు గదా! విష్ణు భగవానుడి వాహనమే గరుడుడు. ఆ గరుడు తన గరుడు ప్రభువైన విష్ణుమూర్తి పాదాలు అక్కడ చూసిన తర్వాత, గరుడు నీకు ఎలాంటి ఆపదను కలిగించడు. నువ్వు సంతోషంగా నీ పత్నులతో, పిల్లలతో ఉండొచ్చు అని చెప్పి అంటారనమాట. ఈ విధంగా కాల్యుడు వాని పత్నులు పట్ల శ్రీకృష్ణుడు ప్రసన్నుడయ్యాడు. అతని ఆదేశాన్ని వినగానే ఆ సర్పము వాని పత్నులు చక్కగా వస్త్రాలు, పుష్పాలు, పూలమాలలు, మణులు, ఆభూషములు, చందనములు కలుపుకొని చక్కగా నైవేద్యములతో దేవాది దేవుని అర్పించారనమాట. ఈ ఆదేశం విన్న తర్వాత వాళ్ళేం చేస్తారు, చక్కగా పూలతోని శ్రీకృష్ణుడికి అలంకరించి, నైవేద్యాలు పెట్టి, శ్రీకృష్ణుని స్తుతించి, శ్రీకృష్ణునికి "నువ్వు చాలా గొప్పవాడివి, మమ్మల్ని క్షమించావు" అని చెప్పి కృష్ణునికి నైవేద్యం చక్కగా అర్పిస్తారనమాట. అర్పించిన తర్వాత ఏ గరుడునికి వారు మిక్కిలి భయపడ్డారో, అదే గరుడు ప్రభువైన వారు ఈ రీతిగా ప్రసన్నుడిని చేసుకున్నారనమాట. ఏ గరుడుకైతే వాళ్ళు భయపడ్డారో, ఆ గరుడుకి ప్రభువైన శ్రీకృష్ణ భగవానుని వాళ్ళు ఈ విధంగా ప్రసన్నం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళకి ఇక నుంచి ఎలాంటి అభయము ఉండదు. తర్వాత శ్రీకృష్ణుని ఆదేశాన్ని వాళ్ళు శిరస వహించి, వారందరూ యమునా నదిని వదిలేసి పడగను విడిచి అక్కడి నుంచి మడుగుని విడిచి వెళ్ళిపోతారు. అప్పటినుంచి యమునా నది జలాలన్నీ పరిశుద్ధమవుతాయి. యథావిధిగా గోపబాలులు, గోవులు ఆ నది నీళ్ళని వాడుకుంటారనమాట. శుభ్రమైపోతాయి నీళ్ళు. ఇలా కాళీయ మర్దనము అను దశమ స్కందంలోని 16వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తము. ఈ విధంగా కృష్ణుడు కాళీయుడిని పంపించి ఆ నది జలాలను ఈ విధంగా పరిశుద్ధం చేశాడనమాట. ఇది ఈ కాళీయ మర్దనం అనే అధ్యాయంలో మనం నేర్చుకున్నది. సో, మీకేమన్నా డౌట్‌లు గాని, నేనేదైనా తప్పు చెప్పుంటే గాని మీరు అడగొచ్చు. హరిబోల్ మాతాజీ బాగా చెప్పారు. థాంక్ యూ మాతాజీ చాలా మాతాజీ. బాగా చెప్పారు మాతాజీ. చాలా థాంక్ యూ క్యూట్ గా మాతాజీ. ఉన్నారు మాతాజీ మీరు. థాంక్ యూ మాతాజీ. మాతాజీ చాలా బాగా హరి చెప్పారు బోల్ హరి బోల్. థాంక్ యూ మాతాజీ బాగా చెప్పారు. బాగా చెప్పారండి. హరే కృష్ణ మాతాజీ బాగా చెప్పారు. మంచిగా అర్థమవుతుంది. మంచిగా చెప్పారు. థాంక్ యూ మాతాజీ. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నాకు రాకున్నా నేను మాతాజీని అడిగినా మీకు చెప్తాను. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఖుషి టీవీలో కూడా పిల్లలది వస్తది కదా మాతాజీ, అది కళ్ళకి కట్టినట్టు అనిపిస్తుంది మాతాజీ. అవును, మనకి కనిపిస్తూ ఉంటాయి టీవీలో కూడా. లిటిల్ కృష్ణ అని చెప్పి స్టోరీస్ వస్తూ ఉంటాయి. దాంట్లో వస్తది కదా మాతాజీ, మీరు చెప్తుంటే అదే కళ్ళ ముందు కనిపిస్తుంది. మనకి కృష్ణుడి లీలలు మనం స్మరణం చేసుకుంటే మనకు అలాగే ఉంటుంది. మనం కళ్ళ ముందు చూసి కృష్ణుని అది ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది మనకి. అదే మాతాజీ, పాప డైలీ చూస్తది, అదే కనిపిస్తుంది. హరి బోల్ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. మనం ఎండింగ్ ప్రేయర్స్ చేయాలా మాతాజీ?
ఏకాదశి స్టోరీ చెప్తాను మరి మాతాజీ. మాతాజీ నిన్ననే చెప్పారు హరే ఏకాదశి కృష్ణ స్టోరీ. హరే కృష్ణ హరి హరి బోల్ మాతాజీ. అసలు ఎంత ముద్దుగా చెప్పామంటే ఒక చిన్న పాపని కూర్చోబెట్టి చెప్తారు కదా అట్లా. చాలా చక్కగా అండి. ఇప్పుడు గ్రాంధిక భాష మాట్లాడడం చాలా బాగా వచ్చేసింది. మన స్లాంగ్ రాకుండా చాలా బాగా చెక్ చేసుకున్నావు, అంటే ప్రాక్టీస్ చేసావు. ఒక 2 Yes. నిమిషాలు నువ్వు ఎలా ప్రాక్టీస్ చేసావో వీళ్ళందరికీ చెప్పమ్మా. అంటే మాతాజీ ఫస్ట్ మనం ఆ చాప్టర్ చిన్నదైనా పెద్దదైనా మనం ఫస్ట్ ఒక 2-3 టైమ్స్ చాప్టర్ ని బాగా చదవాలి. చదివితే మనకు దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది. సో అది తెలిసిన తర్వాత అవన్నీ ఒక పేపర్ పైన రాసుకొని తర్వాత స్టోరీలో మనం ఇంకేమైనా మిస్ చేసామా లేదా అన్ని కరెక్ట్ గా ఉన్నాయా చూసుకోవాలి. తర్వాత మనము ఏంటంటే పేపర్లో రాసి పెట్టుకున్న తర్వాత ఒకసారి మనము కళ్ళు మూసుకొని ఏ పాయింట్స్ ఎలా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఏమొచ్చింది, ఆ తర్వాత ఏం స్టోరీ ఉంది, ఆ తర్వాత అలా ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఫస్ట్ శ్రీకృష్ణుడు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఈరోజు జరిగిన చాప్టర్‌లో నేనెలా గుర్తుపెట్టుకున్నానో. మనం ఫస్ట్ నిన్న చాప్టర్‌లో ఇక్కడి వరకు చెప్పారు మాతాజీ. గోపబాలుడు నీళ్ళు తాగి ఇలా అయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏమైంది? కృష్ణుడు నదిలోకి దూకాడు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? బ్రజవాసులందరూ బాధపడి స్పృహ తప్పి పడిపోయారు. ఆ తర్వాత ఏమైంది? కృష్ణుడు వాళ్ళ కోసం దాని నుంచి విడిపించుకొని దాంతో ఫైట్ చేస్తాడు. ఫైట్ చేసిన తర్వాత దానికి అలా ఒక పై తర్వాత స్టెప్ మనం గుర్తుపెట్టుకుంటే మనకు ఫ్లోలో వచ్చేస్తుంటదది. అలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మీకేమైనా టఫ్‌గా అనిపించినా లేదంటే అది ఒకసారి ట్రాన్స్‌లేట్‌లో, గూగుల్‌లో చూసుకోవాలి. నేనేం